అందరికీ నమస్కారం. కొంతమంది భర్తలు తమ భార్యలను దూషిస్తే, వేధిస్తే, ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు? దీని గురించి గరుడ పురాణంలో ఇలాంటి వారికి నరకంలో ఊహించని విధంగా శిక్షలుంటాయి. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇన్ని శిక్షలు అనుభవించాలా అని అనుకుంటారు. ఏ మతంలో అయినా వివాహాన్ని కేవలం సామాజిక ఒప్పందంగా కాకుండా పవిత్రమైన ఆధ్యాత్మిక బంధంగా పరిగణిస్తారు. అయితే భార్యాభర్తలు ఒకరికొకరు ద్రోహం చేసుకున్న, అధర్మ మార్గాన్ని ఎంచుకున్న వారు భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. తమ భార్యలను మోసం చేసేవారు లేదా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారు అనుభవించే శిక్షలను గరుడ పురాణం వివరిస్తుంది. ఈ పాపానికి గరుడ పురాణంలో వివరించిన శిక్షల గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే గరుడ పురాణం ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవద్దని సలహా ఇస్తుంది. తమ భార్యలను మోసం చేసేవారికి ఎలాంటి భయంకరమైన శిక్షలు విధిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. కామంతో ప్రభావితులై తమ హద్దులు మీరిన పాపులకు ఈ నరకం నిలయం అని చెప్పబడింది. ఇక్కడికి వచ్చిన ఇలాంటి వారికి కాల్చిన ఇనుప సూదులతో గుచ్చుతారు. ఆ నొప్పి భరించలేనిది. పాపి బాధపడుతూనే ఉంటాడు అని గరుడ పురాణం చెబుతుంది. నమ్మక ద్రోహం చేసేవారికి ఈ చీకటి నరకంలోకి విసిరేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తిని పదునైన ముళ్ళు, విషజీవులతో నిండిన మార్గంలో మైళ్ళ దూరం చెప్పులు లేకుండా నడవమని బలవంతం చేస్తారు. చీకటి వల్ల దారి కనిపించక పదే పదే కింద పడి రక్తస్రావంతో బాధపడతారు అని కూడా గరుడ పురాణంలో ఉంది. నరకంలో ఇనుముల బలమైన పదునైన దంతాలున్న క్రూరమైన భారీ జీవులు ఉంటాయి. ఈ జీవులు పాపి శరీరాన్ని చీల్చి నములుతాయి. పాపకర్మల లెక్క తీరే వరకు ఈ శిక్ష కొనసాగుతుంది. గరుడ పురాణం దాంపత్య ద్రోహాన్నే కాకుండా భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడాన్ని కూడా తీవ్రమైన పాపంగా పరిగణించబడింది. కారణం లేకుండా భార్యను వేధిస్తే లేదా ఆమెపై చెయ్యి చేసుకునే వారిని నరకాగ్నిలో పడేస్తారు. ఇలా ఒక పురుషుడు తన భార్యకు కలిగించే నొప్పికి 1000 రెట్లు శిక్షను యమదూతలు విధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శిక్ష కొన్ని రోజులు కాదు, వేల లేదా లక్షల సంవత్సరాల పాటు ఉంటుంది. ఆత్మ తన పాపాల ఫలాలను పూర్తిగా అనుభవించే వరకు దానికి పునర్జన్మ మరియు మోక్షం లభించదు అని గరుడ పురాణం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.